మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/81 సార్. 12/6/81. 1981 సార్. 1981. అవును సార్. ఏం పేరు మీది? నాకు అచ్యుతరావు సార్. అచ్యుతరావు గారు ఏం చేస్తుంటారు? నేను సివిల్ వర్క్స్ చేస్తుంటాను సార్. సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్స్ చేస్తుంటారు. 12వ తారీఖు వీళ్ళు చాలా మంచి వాళ్ళు. 3వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. 12వ తారీఖు చాలా మంచి నెంబర్. 1+2 3. 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులమ్మ. చాలా మంచి ఇది ఉంటుంది. హలో. ఈయన డెస్టినీ కూడా 19 అని ఒక అద్భుతమైన డెస్టినీ. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ ఈయన సివిల్ వర్క్స్ చేస్తున్నా అక్కడ ఈయనే లీడరు. 19 మొదటి అంకె 1 చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వీళ్ళు ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి మంచి ఫ్యామిలీకి వస్తారు. చాలా బాగా కష్టపడి పైకి వస్తారు. అంతా కూడా బాగుంది. కానీ పేర్లు అచ్యుతరావు అని తాపెట్టాడమ్మా. ఆయనేమో పునీత్ రాజ్ కుమార్ అని పెట్టుకున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. పెద్ద హీరో, చాలా గ్రేట్ మ్యాన్. బట్ సడన్గా డిస్టర్బ్ అయ్యారా ఎవరు? పునీత్ రాజ్ కుమార్. నిన్న పుష్ప 2లో నిన్న సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది కదమ్మా. అప్పుడు ఇబ్బంది పడింది ఎవరమ్మా? ఇంతమంది వస్తే ఆ రేవతి అన్ను ఆ తేజ అనే అబ్బాయినా ఇబ్బంది పడేది. ఇంకా వేరే వాళ్ళు పడరా? ఆ తాలే పడతారా? అక్కడేమో రేవతి పడాలి, ఇక్కడేమో తేజ అనే పడతాడా? ఇంకా వేరే పేర్లే లేవా? అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో వేరే వాళ్ళు ఎవరు లేరా? ఆ మాయావతి, జయలలిత, మమతా బెనర్జీకే పెళ్లి కాదా? ఆ మినిస్టర్లకే భర్తలు ఉండరా? ఆ సమంతాకే డిస్టర్బ్ అవుతుందా? ఆ రిషబ్ పంత్కే యాక్సిడెంట్ అయిద్దా? ఆ తారక రత్న గారే డిస్టర్బ్ అవుతారా? ఆ బ్రో సినిమాలో హీరో ఏదో సాయి ధర్మ్ తేజ అనే యాక్సిడెంట్ అవుతుందా? ఈ తాలు మాత్రం ఇబ్బంది పడతారా? వేరే వాళ్ళు లేరా దేశంలో? ఒకే కారులోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే అప్పటికి ఆయన హీరో, అప్పటికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్, అప్పటికి ఆయన మంచి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. అబ్బా ఆయనకి ఏమండి అంటారుగా మీరు. మరి ఒకే కాలంలోంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దోక్కుపోకపోవటం ఏంది? నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయి ఫ్యామిలీ లైఫ్ అదే పర్సనల్ లైఫ్ దెబ్బతింటం ఏంటి? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. నన్ను నమ్మొద్దు, దయచేసి నన్ను నమ్మొద్దు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సుజాత, సునీత, లలిత, పునీత్, ఇంకా తరుణే ఇబ్బంది పడాలా? తరుణ్కే మ్యారిటల్ ప్రాబ్లం రావాలా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. తాగుడింతో ఎంత ఇబ్బంది పెడుతూ ముంతాజ్కే సమాధి కట్టాలా? నూర్జహాన్కి కట్టవచ్చు కదా, ముంతాజ్కే కట్టాలా? తస్లీమా అనే దేశ బహిష్కరణ చేయాలా? వేరే ఆమెను చేయవచ్చు కదా. తస్లీమా అనే దేశ బహిష్కరణ చేయాలా? ఇలానే జరగాల? అంటే దారంతా అలానే ఉండాలా? తాగుడిందో అంత డేంజరస్ నంబర్. ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా తాగుడిందో అంత డేంజరస్ నెంబర్. ఆ డేంజరస్ నెంబర్ని ఇన్వైట్ చేస్తాం. ఏం పేరండి మీ అబ్బాయి? మా అబ్బాయి తేజ అండి. ఏం చేస్తుంటాయని? బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తుంటాయని, పెద్ద పెద్ద బిల్డింగులు కడుతుంటాయని, కోట్లు సంపాదిస్తుంటాయండి. మరి పెళ్ళి అయింది, ఆ పెళ్ళి అయింది విడిపోయిందండి. మళ్ళీ రెండో పెళ్ళి అవటం లేదండి. పిల్లలు లేరండి. కోట్లు ఉన్నాయండి. కోట్లు లేవని నేను అంటం లేదండి. మాయావతి గారి దగ్గర లేవా, మమతా ఎవరి దగ్గర లేవు, నేను లేవు అంటలేదు. డబ్బులు లేవని నేను అంటలేండి. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. దయచేసి నన్ను నమ్మకుండా మీరు ఎంక్వైరీ. ఇక్కడ వరంగల్లో ఒక ఆయన PhD చేశాడమ్మా నా మాట మీద బేసై. ఒక ప్రొఫెసర్ గారు, వాళ్ళ ఆవిడ పేరుతా ఏంది నేను ఇంత గట్టిగా చెప్తాడు ఏందని దాని మీద రీసెర్చ్ చేస్తే 98% ఆఫ్ ద పీపుల్ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎక్కడో ఒక చోట ప్రతి లాకి ఒక అమెండ్మెంట్ ఉంటుందమ్మా. వాళ్ళు గత జన్మలో చేసిన పాప పుణ్యాలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు బట్టి ఎవరో ఒకళ్ళు తప్పించుకోవచ్చు. ఆ తప్పించుకోవడం కూడా ఎట్లానో తెలుసా? చెప్పరు మనకు బయటికి. ఎవరు చెబుతాడు? నాకు మా ఇంట్లో మా ఫ్యామిలీ లైఫ్ బాగాలేదండి నేను వచ్చి చెబుతారా నీకు? అవన్నీ చెప్పని విషయాలు ఉంటాయి. కానీ మనకు పబ్లిక్లో చూస్తుంటే మీరే ఏం లేదమ్మా, ఇది అయిపోయినాక మీరే అందరు మినిస్టర్ల పేర్లు రాయండి అమ్మ. మన ఆంధ్ర తెలంగాణ మినిస్టర్ల పేర్లు అందరూ రాయండి. అందరికీ హస్బెండ్స్ ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేయండి. మీరే చేయండి. అందరు రీసెర్చ్ చేయాలి. చేసి ఒక మంచి మెసేజ్ పబ్లిక్ ఇవ్వాలి. దానివల్ల మన భారతదేశం నెంబర్ 1 కంట్రీ అవ్వాలి. ఎందుకని నెగిటివ్ పోతే ఇప్పుడు ఎవరైనా అమ్మ అందరూ బాగుండాలి, అందరూ బాగా బతకాలనే ఉంటుందమ్మ.
ఇక డిస్టర్బెన్స్లో ఏమి చేయలేక కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవాల్సి వస్తుందమ్మా. అందుకని మనం మంచి మెసేజ్ పబ్లిక్కి ఇస్తే ఆ మంచి మెసేజ్ ద్వారా వీళ్ళందరూ కూడా బాగుంటే మన భారతదేశం నెంబర్ 1 కంట్రీ అవుతుంది. అలా కంట్రీ అయితే మనందరం కూడా చక్కగా సంతోషంగా బాగుంటాం కదా. ఏదో ఒక పేరు పెట్టాలి. అదేదో తాలేని పేరు పెట్టండి. అందరు నా దగ్గరకు వస్తారు, తరుణ్ అండి మా అబ్బాయి చదవటం లేదు, అమ్మ అరుణ్ అని పిలిపించుకో, మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ అండి, తీసుకురండి మీరు కెమెరా తెచ్చి మా ఆఫీస్లో ఫిక్స్ చేయండి. ఏం పేరయ్యా? తరుణ్, చదవటం లేదు, డిస్టర్బ్డ్. అమ్మ తరుణ్ వద్దమ్మా అరుణ్ అని పిలుచుకోమ్మా అంటే మళ్ళీ వచ్చి మా అబ్బాయి స్కూల్ ఫస్ట్ అండి అని చూపిస్తున్నారు. అంత తేడా ఉంది. అంటే వాక్కుకి అంత బలం ఉందమ్మా, వాక్కుకి. అదే వాక్శుద్ధి అంటారు. ఆ తరుణ్కి అరుణ్కి ఏం తేడా ఉందమ్మా? దానిలో ఎవరైనా డబ్బులు కట్టాలా? తరుణ్కి ఏం డబ్బులు కట్టాలి? అరుణ్ అని పిలవాలంటే నెల మీరు 10,000 కట్టాలని రూల్ ఏం లేదు కదా. అలా చేసుకొని మంచి పేర్లు పెట్టండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి పిల్లలకి. థ్యాంక్ యూ. ఓకే.